6 to 7 months బేబీ ఫుడ్ రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ హోమ్ మేడ్ ఉగ్గు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు బియ్యం, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు బార్లీ, పావు కప్పు రాగులు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసి మంచిగా ఒక 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. ఈ ఉగ్గు తయారు చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 to 7 మంత్స్లో మనం బేబీకి చాలా లైట్ ఫుడ్ ఇవ్వడానికి చూస్తాము. 6 మంత్స్లో మొత్తం జస్ట్ వెజిటబుల్స్ అంటే ఫ్రూట్ ప్యూరీస్ మాత్రమే ఇస్తాం కదా. 7th మంత్లో మనం లైట్గా రైస్తో తయారు చేసినవి ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. సో అలాంటప్పుడు ఉన్న సీరియల్స్ అన్నీ వేసేస్తే వాళ్ళకి డైజెషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో 7th మంత్లో మాత్రం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రమే మనం ఇస్తాము. సో దానికోసం ఈ 7th మంత్లో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే జస్ట్ పెసలు, బార్ల బియ్యం, కొన్ని రాగులు మాత్రమే వేస్తే వాళ్ళకి డైజెషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో వాటికి ముందు వాష్ చేసిన తర్వాత ఇలా సన్ డ్రై చేయాలన్నమాట. ఎలాంటి తేమ లేకుండా ఎండలో ఒక క్లీన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఎండబెట్టుకున్నామో అవన్నీ తీసుకొని ఒక బాండిలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెల్లిగా తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలంటే చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేస్తున్నప్పుడు ఆ అరోమా ఏదైతే ఉంటుందో మనకి స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా వేగుతున్న స్మెల్. అంతవరకు మనం రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నల్లగా మాడిపోకుండా కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ రోస్ట్ చేసుకొని లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. సో ఇందులోనే ఒక స్పూన్ పైన జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటపలాడుతుంది కదండి, వేడి పైన చిటపలాడేంత వరకు ఉంచి సో దీన్ని కూడా మనం ఏదైతే ప్లేట్లో తీసుకున్నామో అందులోనే వేసి అన్నీ కలిపి మనం ఒక ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలండి. ఆ తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి. ఎందుకు అంటే వేడిపైన వేసినా అది ఎక్కువ రోజులు ఉండదు. మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనం చల్లారబెట్టుకోవాలన్నమాట. అంతా చల్లారిపోయేంత వరకు ఒక 15 to 20 minutes టైం పడుతుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసిన దానికి కూడా మనం ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. గ్రైండ్ చేసినప్పుడు కూడా ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, అది కూడా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పౌడర్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను.